నిమిషం రాజు పటేల్ మీరు లైన్ లో ఉండండి. మనతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి మనతో పాటు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నరేందర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే నరేందర్ రెడ్డి గారు. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. ఎట్లా ఉంది క్యాంపెయిన్ లో? లాస్ట్ 2-3 నెలలుగా క్యాంపెయిన్ ఎంపానల్మెంట్ లో దీనిలో అయ్యారు, ఇవాళ అయిపోయింది, ఇంకా 2-3 డేస్ లో రిజల్ట్ రాబోతుంది. ఏం మెసేజ్ ఇస్తారు గ్రాడ్యుయేట్స్ కి మీరు? పట్టభద్రులందరికీ ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే నేను చూశాను చాలా అంటే చాలా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉన్నారు. యాక్చువల్లీ శివరాత్రి నెగటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనుకున్నాం, తగ్గుద్దేమో అనుకున్నాం పోలింగ్ పర్సంటేజ్. బట్ ఆ పండగలు అందరూ గ్రామాలకు వచ్చి ఉన్నారు కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందని నేను భావిస్తున్నాను. మరి పట్టభద్రులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఉన్నారు. వాళ్ళ మనసులో 2 days బిఫోర్ క్లారిటీ వచ్చింది. ఉన్న మరి 4 కాంటెస్టెంట్లలో ఎవరిని గెలిపితే పట్టభద్రులకు న్యాయం జరుగుతుంది అనే ఒక క్లారిటీకి వాళ్ళు స్పష్టంగా వస్తున్నారు. నేను తీసుకున్న ఈ రోజు రిపోర్టును బట్టి ఫస్ట్ ప్రియారిటీ ఓట్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన నేను ఖచ్చితంగా నేను గెలుస్తున్నాను అనే ఆశ నాకున్న సర్వే రిపోర్ట్స్ తోటి ఉన్నాను. ఈ సందర్భంగా పట్టభద్రులకు ధన్యవాదాలు. అట్లాగే నాకు సహకరించిన కాంగ్రెస్ ఆల్ ఫోర్స్ కుటుంబ సభ్యులకు, వివిధ సంఘాలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ ఇక్కడ ఒకటి అంటే ఇప్పుడు పోలింగ్ అయిపోయింది కాబట్టి రాజకీయాలు మాట్లాడొచ్చు. ఒకటి మీకు 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 పోటీ ఎవరితో ఉంటుంది? సరే, ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్ మీకు ఎక్కువ రావచ్చు, కానీ 50% ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్ వస్తాయా? 50% వస్తేనే మీరు తొలి రౌండ్ లో విజేత, కానీ 50% వచ్చే అవకాశాలు కనిపించట్లేదు కదా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఎందుకంటే ఇప్పుడు జనరల్ ఇది ఎట్లా ఉందంటే ఎవ్రీవేర్ ఐఎమ్ ఇన్ ఫస్ట్ ఆర్ సెకండ్, మోస్ట్లీ ఫస్ట్. మిగతా ఆ 2 కూడా ఏమైంది, చోట సెకండ్ ఒకటి ఉంది, ఇంకొక చోట సెకండ్ ఇంకొకటి ఉంది. నేను అనుకుంటున్నాను ఓవరాల్ గా చూస్తే మళ్ళీ 2% పోలింగ్ హెవీ కూడా ఏం లేదు, 2,20,000 అయి ఉండొచ్చు. పర్మనెంట్ ఓట్ బ్యాంక్ నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి అది ఆ కాన్ఫిడెన్స్ లో నేను ఉన్నాను. సో అంటే మీరు మీకు ఏ జిల్లాలో క్లియర్ మెజార్టీ కనబడుతుంది సార్? ఉమ్మడి జిల్లాలో వైపు చూస్తే ఉమ్మడి కరీంనగర్ లో నెంబర్ 1 మీరే ఉంటారా? ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ లో మనం చూసుకున్నట్లయితే నో డౌట్ ఎట్ ఆల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మనము ముందంజలో ఉన్నాం. ఈవెన్ ఆదిలాబాద్ జిల్లాలో మనము ముందంజలో ఉన్నాం. ఇంకా నిజామాబాద్, మెదక్ లో చూసుకున్నట్లయితే నిజామాబాద్ కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి మనం ముందంజలో ఉన్నాం. మెదక్ జిల్లాలో 1-2 చోట్ల కొంచెం స్వల్పంగా అటు ఇటు ఉన్న, ఓవరాల్ గా అక్కడ కూడా మనం స్థానంలోనే ఉన్నాం. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ సర్వేలు జనరలీ సపోజ్ ఒక బీఆర్ఎస్ సపోజ్ కాంగ్రెస్ కు వేశాడు, బయట తీసుకున్న సర్వే ప్రకారం క్యాండిడేట్ నేను కాంగ్రెస్ ఒక న్యూట్రల్ క్యాండిడేట్ అంటాడు. ఇప్పుడు బీజేపీలో చాలా మంది చెప్పాలంటే అది ఎందుకంటే ఆ క్యాండిడేట్ మరి ఒక ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఒక ఏబీపీ మంచి కాస్టింగ్ బీజేపీ వాళ్ళు కూడా మాకు జరిగింది. కాకపోతే వాళ్ళు జనరల్ రిపోర్ట్ లో వాళ్ళు మేము బీజేపీకి వేసామంటారు తప్ప కానీ నరేంద్ర రెడ్డికి వేసామని చెప్పారు. సో ఇలా కొంచెం అటు ఇటు జరుగుతుంది. బట్ నాకు ఉంది 100% ఫస్ట్ ప్రియారిటీలో మనం బయటపడుతున్నాం. ఎందుకంటే అన్ని పార్టీల నుంచి, అన్ని సంఘాల నుంచి పర్సనల్ గా నరేంద్ర రెడ్డి గారితో మాకున్న సాన్నిహిత్యంతో మేమైతే కంప్లీట్ గా మా టీం అంతా ఇటే వేస్తామన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. తర్వాత మా సైలెంట్ ఓటర్స్, మా పేరెంట్స్, స్టాఫ్ మెంబర్స్ కూడా ఓకే ఎక్కడో 5 to 6% నెగిటివిటీ ఉంటే ఉండొచ్చు, దాన్ని చూడడం కాదు, కానీ సైలెంట్ ఓటింగ్ అనేది చాలా జరిగి ఉన్నది కాబట్టి ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు విన్ ఇన్ ద ఫస్ట్ ప్రియారిటీ ఓన్లీ. ఓకే సార్, అంటే ఇక్కడ సడన్ గా ప్రసన్న హరికృష్ణ పేరు బాగా తెర మీదకి వచ్చింది లాస్ట్ 1 week 10 days లో. ఆయన గెలుస్తున్నాడు అని చెప్పి మీ ఉద్దేశంలో సెకండ్, ఒకవేళ మీరు ఫస్ట్ అనుకుంటారు కదా, సెకండ్ బీజేపీ క్యాండిడేట్ అంజిరెడ్డి ఉంటారా, ప్రసన్న హరికృష్ణ ఉంటారా? జనరల్లీ ఏం జరిగిందంటే లాస్ట్ 2-3 days లో కొంచెం బీఆర్ఎస్ వాళ్ళు అగ్రెసివ్ గా కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అన్న ప్రయత్నంలో వాళ్ళు వెళ్ళారు. సో అలాంటప్పుడు ఏం జరిగింది అంటే వాళ్ళు ఆ వాదానికి వెళ్ళినట్టుగా నాకు కొంచెము తెలుస్తున్నది కాబట్టి 3 days బిఫోర్ వరకు బీఆర్ఎస్ వాళ్ళు కంప్లీట్ గా న్యూట్రల్ ఉన్న పరిస్థితి మనం చూసాము.
బట్ తర్వాత ఏమైందంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లయినా కాంగ్రెస్ ఓడించాలి, వాళ్ళ లక్ష్యము బీజేపీని గెలిపించాలనేది కాకుండా కాంగ్రెస్ ఓడించాలనే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు వర్క్ చేస్తున్నారు. అది ఏమైనా ఆయన థర్డ్ ప్లేస్ లో ఉండాల్సిన ఆ క్యాండిడేట్ బహుశా బీఆర్ఎస్ కాబట్టి సెకండ్ ప్లేస్ కి వచ్చిందని నేను భావిస్తున్నాను. ఓకే, అంటే బీజేపీ విల్ బి ఇన్ థర్డ్ ప్లేసా? అంటే ఇన్ ఫ్యూ కేసెస్, ఇన్ ఫ్యూ ఏరియాస్ కొన్ని చోట ఎక్కడైతే బీఆర్ఎస్ బలంగా ఉందో, ఎక్కడైతే బీఆర్ఎస్ శ్రేణుల్లో బలంగా ఉన్నారో అక్కడ జరిగింది. ఎక్కడైతే బీఆర్ఎస్ వీక్ ఉందో అక్కడ బీజేపీ సెకండ్ ప్లేస్ లో ఉన్నది. ఓకే, సో అంటే మీ ఉద్దేశంలో ఎక్కడ ఓవరాల్ ఫినిష్ ఎట్లా రావచ్చు? ఓవరాల్ గా ప్రసన్న హరికృష్ణ సెకండ్ రావచ్చా, లేకపోతే బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి సెకండ్ రావచ్చా? ప్రస్తుతానికైతే రెండు సేమ్ టు సేమ్ కనబడతా ఉంది. ఎందుకంటే మనం తీసుకున్న శాంపుల్ సర్వేలు 100% తీసుకోలేరు. ఎందుకంటే మనం 5 o'clock 4 o'clock తర్వాత చూస్తే చాలా కేంద్రాలలో గేట్లు క్లోజ్ చేస్తున్నాయి, కానీ లోపల ఆల్మోస్ట్ ప్రతి బూత్ లో కూడా ఒక 200-300 గ్రాడ్యుయేట్స్ ఇంకా అలాగే ఉన్నారు. తర్వాత ఈవెన్ సర్వే వాళ్ళు ఎవరు సర్వేలు మొదలు పెట్టక ముందుకు మార్నింగ్ 9 లో కంటే చాలా మంది పట్టభద్రులు ఓటు వెళ్ళి కూడా ఉన్నారు. ఎందుకంటే మార్నింగ్ 9 లోగా చాలా మంది పట్టభద్రులు ఓటేసి వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళు వెళ్ళి ఉన్నారు. వాళ్ళ వాయిస్ ఎక్కడ కూడా ఇంతవరకు బయటికి రాలేదు. కాబట్టి నేను అనుకుంటున్నాను సెకండ్ ప్లేస్ కి వాళ్ళిద్దరు టఫ్ కాంపిటీషన్ లో ఉన్నారు, నువ్వు నేను అన్నట్టుగా. ఫస్ట్ ప్లేస్ మాత్రం నో డౌట్ ఎక్కాలి మరి కాంగ్రెస్ పార్టీ ఉంది అని భావిస్తున్నాను. సార్ మీరు ఇప్పుడు చెప్తున్నారు బీఆర్ఎస్ పనిచేశారని, బీఆర్ఎస్ ఓపెన్ గా పనిచేశారా, లేకపోతే వాళ్ళు అవుట్ రైడ్ గా ఓపెన్ గా బీఆర్ఎస్ క్యాడర్ పనిచేసిందా, లేకపోతే చార్ట్ ఉండి పనిచేశారా? అసలు పార్టీ బీఆర్ఎస్ కింది శ్రేణులకు వాళ్ళకి వాస్తవానికి కొద్దిమంది బీజేపీకి ఒక 30%, ఒక 70% మరి నాకు మద్దతు ఇస్తూనే వచ్చి ఉన్నారు. బట్ ఎప్పుడైతే పైనుంచి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి జరిగినాయి అప్పుడు కొంచెం మూవ్మెంట్ అనేది జరిగింది. ఓకే, సరే బీసీ వాదం ఒకటి తెర మీదకి వచ్చింది కదా, ఆ ఎలక్షన్స్ దాని వల్ల ప్రసన్న హరికృష్ణకి ఎక్కువ ఓట్లు వచ్చాయని అనుకుంటున్నారా? అది మరి అంత క్లారిటీగా నేను చెప్పలేను. బీసీ వాదం బాగా పనిచేసి ఉంది అనేది మరి అది ఐ కెనాట్ సే 100%. అంటే ఒక బీఎస్పీ క్యాండిడేట్ కదా, అంటే ఫీలింగ్ అయితే జనరలీ ఉంటది. బట్ ఆ బీసీ వాదం గెలిచేదాకా వస్తుంది అని నేను అనుకోలేను. బీసీ వాదం తోటి వస్తే థర్డ్ సెకండ్ కి రాగలడు కానీ ఫస్ట్ కి వచ్చే అంత బీసీ వాదం పనిచేస్తుంది అని నేను అనుకోవట్లేదు. ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్ అందరూ కోఆపరేట్ చేశారా, మనస్ఫూర్తిగా పనిచేశారా? ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని అందరూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ పనిచేశారు, కానీ మా వాళ్ళు ఎవరు పక్క పార్టీ వాళ్ళకైతే ఓటేయలేదు. ఓకే, మిగతా వాళ్ళలాగా అంటే దీనిలో జెన్యూనిటీ ఉన్నది అన్నట్టు. ఓకే, కలిసి కట్టి బాగా హార్డ్ వర్క్ చేశారా అన్నదానికి మనం 100%, ఎందుకంటే ఇది చాలా పెద్ద పార్టీ కాబట్టి అందరూ 100% చేసిన నేను అనలేను. కానీ వెన్నుపోటు అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పొడవలేదు. పని చేయలేకపోతే చేయలేకపోవచ్చు కొద్దిమంది, కానీ వేరే వాళ్ళకైతే ఎంకరేజ్ చేసినట్టుగా నేను అనుకోవట్లేదు. ఓకే, బట్ అంటే సెకండ్ ప్రయారిటీ ఓటు కాంగ్రెస్ ఏమన్నా వేరే వైపు పడే అవకాశం ఉందా? ఓన్లీ కాంగ్రెస్ శ్రేణులు అవుట్ రైట్ గా ఫస్ట్ ప్రయారిటీ ఓటు వరకే వేసి ఉంటారంటారా? అది ఈ గ్రాడ్యుయేట్ మనం చెప్పినంత ఈజీగా మీరు ఒకటే వేయండి అంటే వేయడండి. అందరూ తెలుగు కళ్ళలే కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇష్ట ప్రకారంగా సెకండ్, థర్డ్, ఫోర్త్ బెస్ట్ గా ఉంటాడు. ఎందుకంటే ఓటింగ్ చేసే దాకా వెళ్ళి పేపర్ ముందర పెట్టుకుని ఒకటే వేసి వస్తాడు అనేది పూర్తి ఒక హార్డ్ కోర్ ఫ్యాన్లు తప్ప మిగతా వాళ్ళు మాత్రం ఎస్, ఎందుకంటే ఇట్ ఈస్ రైట్. వాస్తవానికి అందరూ మీరు ఓన్లీ వన్ ప్రియారిటీ వేయండి అనేది నిజం చెప్పాలంటే అది చట్ట విరుద్ధమే కదా. కాబట్టి నో డౌట్ ఎట్ ఆల్ సెకండ్, థర్డ్ ప్రియారిటీలు వేసి ఉంటారు. అయితే సెకండ్ ప్రియారిటీలు ఏ ఈక్వేషన్స్ లో వేశారు అనేది మనం ఇక్కడే చెప్పలేకపోతున్నాం. ఓకే ఓకే, సో రేవంత్ రెడ్డి సభ మీకు దానివల్ల అడ్వాంటేజ్ అయిందా? లాస్ట్ 3-4 days కొంత సీరియస్నెస్ పెరిగిందా? నేచురల్లీ లోపల ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది కదా. ఎస్, మీరు నరేంద్ర రెడ్డిని గెలిపించినట్లయితే ఆయన నా దగ్గరికి వస్తుంటాడు, పట్టభద్రుల సమస్యలు డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఆయన ఇవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి సభతోటి ఒక 10% ప్లస్ అయిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. నరేందర్ రెడ్డి గారు మీ మీద నెగటివ్ క్యాంపెయిన్ బాగా చేశారు ప్రత్యర్థులు సోషల్ మీడియాలో. కార్పొరేట్
మనకు ఫీజు రాయితీలు ఇవ్వడు ఇది అని చెప్పి దాన్ని ఎట్లా ఎదుర్కొన్నారు? అసలు అట్లా కాదండి, ఎవరైనా ఫీజు రాయితీలు ఇస్తున్న స్కూల్ కాలేజీ నడవదండి. గుర్తుపెట్టుకోండి, నేను 10 స్కూల్ పెట్టి ఈ స్కూల్లో రాయితీలు ఇస్తా అంటే ఆ స్కూల్ కి ఓడు పేరెంట్. ఓకే. జనరల్లీ స్కూల్ రాయితీ ఇచ్చేసి పేరెంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేము. నేనే ఒక బ్రాంచ్ కరీంనగర్ లో ఒక బ్రాంచ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా అనుకోండి, ఆ బ్రాంచ్ తప్ప మిగతా దాంట్లో నన్ను అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతారు ఇక్కడ మరి రాయితీలు ఉన్నాయంటే క్వాలిటీ ఉంటుంది అని చెప్పేసి. క్వాలిటీ కాబట్టి మీ ప్రత్యర్థుల విషయంలో కొంచెం ఖచ్చితంగా ఉంటుంది. మీ ప్రత్యర్థులు బాగా ప్రచారం చేశారు దీన్ని సోషల్ మీడియాలో. దాన్ని ప్రచారం చేశారు కానీ నేను అనుకుంటాను అది ఎందుకంటే మరి అల్ఫోర్స్ లో చదివి చాలా మంది ప్రైవేట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ గుండె చేసుకొని చెప్పు బాబు నీకు 1000 రూపాయలు కన్సేవ్ లేదు అని ఉండవచ్చు నీకు, కానీ నీ కొడుకు బాగుపడడం లేదంటే చేస్తారు నా కొడుకు ఇవాళ మంచి బాగుపడ్డారు సార్ మంచి ఉండటం. కాబట్టి పిల్లలు ప్రైవేట్లు అయ్యారా లేదా అంటే ఎక్కడైనా మీరు వాయిస్ చూడండి, అల్సోస్ లో చదివిన పిల్లలు ఫెయిల్ అయ్యారు, మావాడు చనిపోయిండు, లేదా ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ ఇస్ వెరీ లెస్ అనేది ఎక్కడ లేదు. అది లేదు కాబట్టి క్యూబట్టి జాయిన్ అవుతున్నారు కదండి. ఇప్పుడు నేనేమి ఆఫర్లు ఇస్తున్నాను, రండి 1+1 ఇస్తా, 1+2 ఇస్తా, లేకపోతే రండి బాబు రండి అని నేనేమి అట్లా పెట్టి అడ్మిషన్ తీసుకోవట్లేదు కదా. ముందాగా అడ్మిషన్ తీసుకుంటున్నాం, ఆ ఫీజు చూసి జాయిన్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దాన్ని స్ట్రిక్ట్ గా నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అంటే నేనేం జాయిన్ అయిన తర్వాత ఉన్నదానికట్టేగా అధిక ఫీజు తీసుకుంటే నరేంద్ర రెడ్డి చేంజింగ్ నిజంగానే మేము మోసం చేసినట్లయితే 30 ఏళ్ల నుంచి ఎందుకు వ్యవస్థ నడుస్తుందండి? 2 సంవత్సరాలు చూసి పేరెంట్ అభివృద్ధి చూసుకుంటారు కదా. మరి పేరెంట్ పదే మన ఇన్స్టిట్యూట్ కి క్యూ కడుతున్నారు అంటే నేను మోసం చేస్తలేననే కదా అక్కడ ఉద్దేశం. బట్ ఎన్నికల్లో అయితే దీని ప్రత్యర్థులు అయితే బాగా వాడుకున్నారు. అంటే ప్రత్యర్థులు దాన్ని ఆ రకంగా ఈ ఓటమి భయాన్ని నుంచి బయటపడలేక దాని నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ అందరికీ అర్థమైపోయింది అనండి ఎవరి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది అర్థమైపోయింది కదా. ఎవరితో గతంలో కుమ్ముక్కారు, ఎలాంటి స్కామ్లలో ఇన్వాల్వ్ అయ్యారు అనేది అన్ని ప్రజలు తెలిసినాయి కదా. కదా ఇవి ఏది కానీ నేను ఎప్పటి నుంచి ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా ధర్మం గెలుస్తుంది అని చెప్తున్నాను. సింపుల్ ఈక్వేషన్ ఉన్న క్యాండిడేట్లు అందరిలోకి 100% పట్టభద్రులకు న్యాయం చేయగలిగే కెపాసిటీ ఉన్నవాడు, తర్వాత ఒక నిబద్ధత కలిగిన మనిషి, ఓకే, ఎలాంటి ఫ్రాడ్లు గానీ ఎలాంటి స్కామ్లలో గానీ ఇన్వాల్వ్ కాకుండా ఒక క్లీన్ వైట్ పేపర్ లాగా ఉన్న మనిషి నరేందర్ రెడ్డి. ఖచ్చితంగా మీరు చూడండి 3వ తేదీ రోజు వెలువడే రిజల్ట్స్ లో ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం భారీ మెజారిటీ తోటి, మీరు రాసి పెట్టేసుకోండి. సో అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్. మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే అయితే ఖచ్చితంగా మీరు గెలుస్తారని అయితే ఏదైతే చెప్తున్నారో మీకు మీ ఏదైతే మార్చి 3 అంటే మార్చి 3 కాకపోవచ్చు, రిజల్ట్ ఇంకో 2 రోజులు కావచ్చు. థ్యాంక్ యూ నరేందర్ రెడ్డి గారు జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు. సో మొత్తాన్ని రెహానా ఒకటి